రా. ఏంట్రా ఆ గిరిగాడికి ఇంకా సాయంత్రం అవ్వలేదా? తెలుసు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు సార్. డాక్టర్ లేదు, బొంగు లేదు, చెత్తేదా. రేపు రాని చెప్తా. ఆ తాళాలిటి. ఇదిగో ఈ లోపల పెట్టు, నేను ఇప్పుడు వస్తాను. రావాలి రావాలి, ఎక్కాలి ఎక్కాలి. హలో సార్, నేను హరిని. ఏరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ఓ 1,00,000 రూపాయలు మందులు దొబ్బేసి ఉంటారా బోసిడీకే. హరిగా బోసిడీకే. అరే నీ ముడ్డి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా బోసిడీకే? నీకు విషయం చెప్పనా, నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేసాను. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా, నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే కదరా పొట్టి బోసిడీకే. వెళ్ళిపోతున్నా, నా ఈక కూడా కనిపింది. నీ దిక్కును చోటు చెప్పు. గుండు బోసి కే 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 కే. చెప్తా. సార్ డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్తనా కొడుకు సార్. అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి 1,00,000 రూపాయల మందులు కొట్టేస్తారా? 1,00,000 రూపాయల? అయ్యో నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడు ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు రే బోస్టికే అవును దొబ్బేశాం. 1,00,000 ఇంకెక్కువ దొబ్బేశాం. షాపులు ఎటు తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా బోస్టికే. నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. ఏడ్చోలే, మా నాన్న చూస్తే బాగోదు. మీ నాన్నగారు వచ్చారా? ఎక్కడ మావయ్య? మావయ్య ఏదో తీసుకొని అదిగో మా నాన్న వచ్చాడు, వెళ్ళిపో ప్లీజ్. మావయ్య గారిని పరిచయం చేయవా ప్లీజ్? కాదు, నువ్వు రా చెప్తాను. ఎందుకు రమ్మన్నారు? ఇంకే మాట్లాడు. మళ్ళీ నేను డోర్ తీసే వరకు బాత్రూమ్ లోనే ఉంటాను. సైలెంట్ గా ఉండు. శంకర్, నాన్న ఎవరో పిలిచినట్టు అనిపించిందిరా. ఎవరు లేరు నాన్న. లేదు, వినిపించింది. ఎరా అదే వాళ్ళు వచ్చారు నాన్న. ఓహో లేదు సార్, మీ నాన్నగారు చెప్పింది కరెక్టే. మీ ఇంట్లో దొంగోడు పడ్డాడు. ఉరకవే, మా ఇంట్లో దొంగోడు పట్టం ఏంటి సార్? నా కళ్ళతో చూశాను, ఆ బాత్రూంలో దూరాడు. ఓహో, అంటే ఇప్పుడు ఆ బాత్రూమ్ లో దొంగోడు ఉన్నాడంటావు? అంటాను. లేకపోతే ఏం చేస్తావు? గుండు కొట్టించుకుంటాను. రండి చూపిస్తాను. రండి రండి. చూడండి సార్, మీరే చూడండి. రే నువ్వు కూడా చూడరా. ఏంటయ్యా చూసేది? ఎవరున్నారు అక్కడ? చత్వరం వస్తే ఉన్నాయి కనపడవంట, ఈయనకి లేని కనపడుతున్నాయి. పదన్నా. దీంట్లోనే దూరింది. ఏమైంది?
ఏంటయ్యా పెయింట్ అంతా అలా ముఖాన్ని పోసుకున్నావు? నేను వేసుకోలేదు సార్. మరి ఆ దొంగోడు. అసలు దొంగడు ఎక్కడున్నాడే? సార్ ఆ స్టోర్ రూమ్ లో దూరాడు, రండి చూపిస్తాను. ఓహో, బాత్రూమ్ అయిపోయింది, ఇప్పుడు స్టోర్ రూమ్ అన్నమాట. అలా పరిగెత్తకండి, జారి పడతారు. పట్టం కాదు సార్, పట్టుకుని తీస్తాను. ఏంటయ్యా ఈ అవతారం? దొంగోడు పగబట్టేశాడు సార్. ఈ దొంగ పోలీస్ ఆట ఇంటికి వెళ్ళి కిరసనాయలతో కడుక్కోండి. టేకప్ చేసిన కేసుని మధ్యలో బ్రేకప్ చేయకూడదు. ఆ దొంగోడిని ఎలాగైనా పట్టుకుని తీరుతాను సార్. అదిగో పైకి వెళ్తున్నాడు. గ్రౌండ్ ఫ్లోర్ కి ఇలా అయిపోయారు, పై ఫ్లోర్ కి వెళ్తే ఏమైపోతారో. ఏమైనా వదిలిపెట్టే సమస్య లేదు. కిటికీ తెరిచిందంటే ఇట్టి వెళ్ళుంటాడు. ఏంటయ్యా ఇది? నీకేమన్నా పిచ్చెక్కి? నాకు పిచ్చెక్కలేదు సార్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టుకుని మీ అబ్బాయి మిమ్మల్ని పిచ్చోడిని చేస్తున్నాడు. ఒరే, నేనే నీకు పెళ్లి సంబంధాలు చూద్దాం అనుకున్నా. అలాంటిది ఏదైనా ఉంటే మొహాట పడకుండా చెప్పి. అలాంటిది ఏం లేదు నాన్న. శంకర్, మావయ్య గారు అంత ఫ్రెండ్లీగా అడుగుతుంటే ఇంక దాచిపెట్టడం ఎందుకు? మావయ్య గారు, ఆయన చెప్పింది నిజమే. అమ్మాయి లక్షణంగా ఉంది. వెంటనే వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దాం. థ్యాంక్ యూ మావయ్య. గాడ్ బ్లెస్ యూ అమ్మా. మూర్తి గారు, మా విషయం నాన్నకి ఎలా చెప్పాలని టెన్షన్ పడ్డాను. మీ దయవల్ల దారి క్లియర్ అయింది. థ్యాంక్స్ అండి. సర్లేండి, ఇంతకీ కుక్కకి ఇంజెక్షన్ చేయించాలి. ఎందుకు ఇప్పుడు మీకు చేస్తాం బొట్టు చుట్టూ? మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. నీళ్ళు కూడా తయారు చేస్తారు అనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాలా వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు? నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా? అబ్బాయి నచ్చా లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడి కన్నుల్లో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్ చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగునే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది? వంకాయ్. నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్న పిల్లవదవంటవే ముసలి అంటానే. అంతా నీ వల్లనే. నా మెడకాయ కదా. పదండి. నమస్కారం. రండి రండి రండి, ముందు నేరుగా భోజనాలు పోండి. ఇక్కడ ఆపు.
అరే టైగర్, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏం టైగర్, వేటగాడు ఏడున్నాడు? వేటగాడు ఎవరు? అదేనా గట్ల చూస్తావు మన బాసు. పట్టరావడం ఏంటి? मेरा नूर जहान ఆటోమేటిక్ కార్లో దిగొస్తానివి ఆటోలో దిగినవేందే? మన బ్యాడ్ టైం వర్స్ట్ గా ఉన్నప్పుడు వాటర్ కూడా విషమవుతుంది. ఎవడో బాసు బాక్స్ బ్యాంకాక్ లో బద్దలు చేసేసాడు. అదే సీక్రెట్స్ మొత్తం లాగేసి పోలీసులు లీక్ చేశాడు. తప్పించుకొని వచ్చేసాం. ఇక్కడ పోలీసులు నా మీద గట్టిగా కాన్సంట్రేట్ చేశారు. సో నేను లోపల వేరే గెటప్ లో ఉంటాను. నన్ను గుర్తుపట్టినా పట్టనట్టుండండి. నువ్వు కూడా. సరే బాసు, సరే మీరు మూసుకో, లోపల పోండి. ఇదిగో జోసు. అరే జోస్, రావా? ఏదమ్మా రంగురంగులు ఉన్నాయా? బాసు గెటప్ పదిరింది బాసు, ఎవరు గుర్తుపట్టలేరా? అందన్నా గెటప్ సూపరే. ఈ గెటప్ మా బాసు భలే సూట్ అయింది కదూ. ఏం మాట మాట చెప్పుకోవాలి, అసలు ఇలాగే బాగున్నాడు. ఆ జేపీ కేపీల ముందు వెయిటర్ డ్రెస్ లో ఉన్నాడు కదా, వాడే నందా. వాడు నందానా? మరి ఆ గెటప్ లో ఉన్నాడేంటి? అయితే పోలీసులు పిలవమంటావా? వద్దు సార్, ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు లేడీస్ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జరగచ్చు. టైం చూసుకుని నేనే మీకు సిగ్నల్ ఇస్తాను. మారు వేషాలు వచ్చాడు కదా, వాడి చేత వాడే నందా నేను చెప్పిస్తాను. చూడండి. వెయిటా, ఏంట్రా ఏంట్రా ఇవన్నీ? ఇది పెళ్లి మండపం అనుకుంటున్నావా, చెత్తగుండి అనుకుంటున్నావా? నా పెళ్లికి వచ్చేది మామూలు వ్యక్తి కాదురా, నందా. అలాంటి వ్యక్తి వస్తున్నప్పుడు మండపం ఎంత నీట్గా ఉండాలి. అది కాదురా. మీరుండే నాన్న. అసలు నందా అంటే ఎవరు? సాక్షాత్ దేవుడు. నందా గురించి ప్రాసలో చెప్పాలంటే ఆయన బ్యాంకాక్ లో ఉండే భీముడు, దున్నపోతు లేని యముడు, 10 తలలు లేని రావణాసురుడు. అర్థమైందా? నందా. అసలు నందా గారు అంటే ఎవరు? సింహం. వీడు ఫేస్ చూడు, టైర్ కనిపిస్తే కాలెత్తి ఓరకుక్కలా ఉన్నాడు. వీడిని పెట్టుకుని గ్రేట్ లైన్ నందా గారితో పోలుస్తావేంటి? లేదురా, ఈయన నందా గారు. కావాలంటే చూడు. మీరేనా? మీరేం తెలియక లాగౌట్ పీకాను. ఐఎమ్ వెరీ సారీ సార్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. తెలియకేగా తొందర. అవును సార్, ఐఎమ్ వెరీ సారీ. నాకెందుకు ఇది తెలిసే బ్యాటింగ్ చేసాడనిపిస్తుంది. అయ్యా పెళ్లి కుమారులను పిలిపించండి. వస్తుండా? పంతులు పిలుస్తుండు, పోయి కూకరాదు అల్లుడు. తాలిగట్టు వస్తాను సార్. ఈ కుర్రాడు నీ అల్లుడేంటి? జేపీ కొడుకును కదా నీ అల్లుడిని చేసుకోమని చెప్పింది. నా కొడుకుని ఈయన అల్లుడుగా చేసుకుంటా ఉన్నాడండి. నీ కొడుకు వీడు కాదు కదా. అరే నేను చెప్పేది వినవే, వీడు కూడా ఈయన కొడుకే. అదేంటది? బ్యాంకాక్ వచ్చినప్పుడు అజయ్ ఇతను తన ఫ్రెండ్ అని చెప్పాడు కదా. అప్పుడు ఫ్రెండే, ఇప్పుడు కొడుకు. మదర్ డిఫరెంట్. ఇదిగో చూడండి, అసలే అక్కడ జరిగిన దానికి మా బాస్ మైండ్ సగం దొబ్బింది. మీరు ఇంకా కన్ఫ్యూజ్ చేశారంటే మిగతా సగం ఇక్కడ దొబ్బుద్ది. కాస్త వివరంగా చెప్పండి. వివరంగా చెప్పాలంటే ఒక్క రోజంతా. అంతసేపు వినే ఓపిక నాకు లేదు గాని మీరిద్దరూ బియ్యంకులు అవుతున్నారు కదా, అది చాలు నాకు. పదండి. ఈయనేదని నేను బయలుదేరుతానే. ఏంటండి ఇది? గెస్ట్ లా రావడం పోవడం, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే క్యాంపా? ఏం చేస్తామే, ఉద్యోగం అలాంటిది. హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి నేనే బాస్ని. అక్కడెక్కడ పని నేనే చూసుకోవాలి. తప్పదు. ఎందుకు తప్పదు? ఆ పని ఎవరికన్నా అప్పగిస్తే సరిపోతుంది కదా. పోతుంది, అదే భయం. పరువు పోతుంది. పిచ్చి గిరిజ, ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు 2 కళ్ళలాంటివి. ఏ కంట్లో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే. ఏంటంటున్నారు? 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. ఈడెవడు? టైట్ ఫిట్ అనే గార్మెంట్ కంపెనీ రిప్రజెంటేటివ్ అండి. మీ పేరు? నా పేరు కొండలరావు. నేను క్యాంప్ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళండి. విష్ హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అయ్యా, తొందరగానే వదిలేండి. ఏమే రోజులు అసలు బాగాలేదు, తలుపులన్నీ వేసుకుని పడుకో. చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజులు అస్సలు బాగాలేదు. నువ్వు ఇంకా వెళ్ళలేదట్రా? వెళ్ళవా? మీరు వెళ్ళాక మేడం గారితో మాట్లాడి డీటెయిల్స్ నోట్ చేసుకుందామని ఆ చెట్టుకు.
ఇదిగో గిరిజా ఏంటా ఏడుపు ఇలాంటి వాళ్ళ ముందు ఎంత చీప్ అవుతామని చెప్పి నేను అస్సలు పట్టించుకో. మీకే టూర్ లో క్యాంపులను తిరుగుతారు, ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండే పోనీ ఒక గంట తర్వాత రమ్మంటారా, లీజర్ గా మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళరా. ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బుద్ధుందా? పశువా? ఎంత తర్వాత కలుతా అండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి. రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమైనా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం, వెళ్ళు. అలాగే అండి. ఏమండి ఆఫీస్ కో ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. ఫోన్ డెడ్ అన్నారు. ఏంట్రా స్వాతి ముచ్చలా కనపడుతున్నారు, సాఫ్ట్ గా మాట్లాడాను. సార్ దిస్ ఇస్ టూ మచ్. మళ్ళీ పక్క వచ్చా ఉంటారు, నడు విరిగిపోద్ది. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యయ్యో 2 రోజులకే ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకోరు చెప్తాను, ఎక్కుతామే. సన్నాసి వైజాగ్ లో వరకు పెండింగ్ ఉండిపోయింది, రాత్రి పగలు ఒకటే పని. బావా ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడి వచ్చాను రా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్ గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది? ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చాను రా. అయ్యి బాబు ఇది పరిపోయిందా? కాదురా, సెల్ ఫోన్. అయ్యయ్యో పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు, వద్దంటున్నా వినకుండా 5,000 పోసి. పోతే పోయింది లేవే, మళ్ళీ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఆఫీసులో దొరుకుద్ది. బావా పోయింది ట్రైన్ లో కదా, ఆఫీస్ లో దొరుకుతుంది. ఏంట్రా సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు ఫోన్ కొట్టేసిన అర్థంగా లైన్ లో ఉంది. అంత కంగారు దేనికండి, ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిలి జేబులో చేయబెట్టి. చిచి, ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో, ఆ ఫోన్ మా బావగారిది కాదు, మా వారిది. ఫోన్ పెట్టరా. అంత కోపం దేనికండి? రే సోంబాబు ఏమంటుందిరా? ఫోన్ ఆయన అంటున్నా. హలో, మీ ఆయన పేరేంటి? నీకెందుకురా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. ఎక్కడా వెళ్ళలేదు, ఫోన్ పెట్టాయి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను, దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు, మొన్న. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? మాదాపూర్ లో మీ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని వరించడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తావు, ఇస్తాను, ఎల్లుండి ఇస్తావు, ఇస్తా. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జు నుంచే చచ్చిపోయావు అనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నావు. జసే మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఓహో ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు సార్. జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4,302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు, డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. వద్దే, వస్తాను సార్. ఇలాంటి నా నచ్చు. మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు, ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. మీ మంచితనం సార్. మా ఊర్లోనూ ఒక ఎస్ఐ ఉన్నారు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. దొంగ దొరికాడండి. మరికే కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నారండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు.
ఒకటే తులం ఇచ్చాను. గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? క్యాప్ ఇవ్వట్లేదురా? నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందిరా, నీ పిల్లలు అడక్క తింటారా? నీ బస్కు నాశనం కడుతూ ఈ విషయం ఎస్పీ గారు తెలిసి నేను సస్పెండ్ చేస్తారా? నమస్కారం. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి ఒకటే తులం దొరికిందని చెప్పాడా? ఆ విషయమే మాట్లాడుకుంటా. ఈ ఎండ తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది? మాట్లాడకు నోర్మై. ఎస్ఐగా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. ఎంక్వైరీ వేస్తా, నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. ఓసారి నిన్ను చూడాలి, తలెత్తరా. ఎత్తు బే ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావేంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్. దించు దించు చూడరా, చూడు చూడమ్మా. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా? ఏంట్రా నేను ఇక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు లెక్కలేదా? మీరు అనుకుంటే అలా సార్. ఏంట్రో వాయిస్ రైజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఏం పేరు నీ పేరు? మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిద్ధు అని చెప్పారు కదా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా కామెడీ అయిపోయిందా? కామెడీ ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా? ఎందుకు కొట్టావురా వాడిని? ఊరికనే కొట్టాను. ఊరికనే కొట్టావురా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరికనే తిట్టాడు సార్. ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రావయ్యారా? వీడు తోలు తీస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్తే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడు ఒప్పేసుకున్నాడు. నేను అలానే కొట్టేశాను కూడా సార్. లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే. మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి. సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు అవుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో. నాకు కొంచెం పని ఉంది తోటి. తొందరగా పెట్టవాయి బాబు. బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు. దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండవా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆళ్ళని కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం? ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వ నువ్వెందుకు వచ్చావయ్యా ఫీల్డ్ లోకి? మొదల స్టెప్ సచ్చినోడు. ఎంత గట్టిగా కొట్టేశారో. దొంగ సచ్చినోడు. వాడి చేతులు పడిపోయి. ఒరే వాడు ఈసారి ఎక్కడైనా కనపడితే నాకు చూపించు. వాడిని వేసేద్దాం. ఏమంటారు? ఎస్ఐ ఉంటాడు. ఎంత ఒప్పుకొని సరే ఊరుకోలేదు. 4 పీకాడు. అడిగని ఎదవ డౌట్లు. ఒరే షర్ట్ ఎత్తరా. అమ్మాయి ఎదవా ఇక్కడ కూడా కొట్టాడు. బాగా రాయండి. వాడు లవ్ లెటర్ ఇవ్వడం, వీళ్ళు కొట్టడం, వీడు దెబ్బలు తినడం. సరదా తీరిందా? ఏంటే ఆడు మనోడు, మన కోసం ఏవైనా చేస్తాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు. సరదా తీరిందా అంటావేంటమ్మా? సిద్ధు ఇది ఉంచుకో. మాకు చూపించలేని చోట ఎక్కడైనా తగిలితే రాసుకో. ఏమ్మా? రాసుకో, బాగా రాసుకో. వెళ్దామా? బోస్ గారు రా. సూపర్ ఫిగర్ రా. బోసు. హలో సార్. హలో, హౌ ఆర్ యు? నమస్తే. అలా సొలగార్చకండి, వాడండి. మీరేంటి సార్ ఇలా? మా సంగతి సరే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? మీరు వర్క్ లేదన్నారుగా, అందుకే వేరే వాళ్ళతో వచ్చాను. అలా తిట్టేసేవేంటి? వాళ్ళ ముందు తిట్టానేంటి? అయినా మీ ముందు మిమ్మల్ని ఇప్పుడు తిట్టాను. మమ్మల్ని కూడా వేరే వాళ్ళ ముందు. అది అంత రాకండి సార్, ఏదో ఫ్లోలో వచ్చేసింది. వదిలేయండి, పదండి. అయితే అక్కడ కూర్చోండి. ఏమండి, ప్రపంచం చాలా ఉంది, దీంతో ఎండ్ అవ్వాలి. రండి. ఆర్తి నాకొద్దు. నాకు కావాలి. బోసు నువ్వు మంది అవుతావా? నన్ను చూసి ఆ ప్రశ్న అడగటం ఏం బాలేదు సార్.
నేను ఓ పెగ్గేశానంటే నేను ఎవడి మాట విన్ను. నేను రెండో పెగ్గేశానంటే నా మాట నేనే విన్ను. మూడో పెగ్గేశానంటే నా మాట ఎవడో విన్ను. మరి మాతో ఎప్పుడు తాగలేదే? నేను డ్యూటీలో ఉన్నప్పుడు తాగాను సార్. మరి ఇప్పుడు డ్యూటీలో ఉన్నావు కదా? డ్యూటీలో ఉంది ఆయాదవులతో సార్, మీతో కాదు కదా. అదేంటి నీళ్లు కలుపుకోవా? అదేంటో మందు చూడగానే బేసికల్లీ నా నోట్లో నీళ్లు ఊరిపోతాయి సార్. సో టెక్నికల్లీ నీళ్లు కలుపుకోవాల్సిన అవసరం లేదు. మంచి కాన్సెప్ట్. సో హాట్ బేబీ, క్లోజ్ టు మీ. ఈ సన్ను మూను కలిసి ఒకేసారి ఈ సిట్ ఏంటి ఆడదనుకోని ఆడుతూ డాన్స్ చేస్తున్నాడు. చెట్టు చుడితో వేసినా రెడీ అయిపోతాడు. ఇలాగే వదిలేస్తే కొంప ముని కోలాటం అయిపోతుంది. యా కమ్ ఆన్ కీప్ డాన్సింగ్. సార్ మీకు మ్యాటర్ చెప్పాలి. షీ కాదు సార్. షీ కాదా? మరి హియా? హీ కూడా కాదు సార్. హీ కాదు షీ కాదు మరేంటి? ఇట్ సార్. ఇట్ట అంటే బ్రిటానియా 50-50 సార్. అది బిస్కెట్ కదా? అబ్బా ఇది కూడా బిస్కెటే సార్. థ్యాంక్స్ బోసు, కొంచెం ఉంటే పోను. అవును, అదే ప్రమాదం జరుగుద్దని వచ్చా. నన్ను వదిలేరో. సారీ మేడం, అదే ఒరే. Okay, anybody else? If you win, I will give you $5,000. If I win, give me 500 only. Come on, guys. Anybody here? No. Come play with me. Hey, come on, man. No, what? Abhi, come on, let's play. No. Come on, be a man. వాడేదో అన్నాడని నువ్వేంటి ఆర్తి? వాడి గురించి కాదు, I want to play. వద్దు. ప్లీజ్ అభి, నా కోసం. Come on, Abhi, come on. Yeah! We did it! Thank you. Babe, what's the drink? Memory zero, sir. Memory zero means? If you drink it, you lose your memory. Of course, temporarily, sir. Do you want one more? This? Oh, 2 memory zero, please. Sir, నాకు కూడా ప్లీజ్. Okay, 3. Okay. 3. ఓసు అక్కడ ఏం ఆడుతున్నారు? దాన్ని స్ట్రిప్ పోకర్ అంటారు సార్. ఓడిపోయిన వాళ్ళు బట్టలు ఇప్పాలి. అవునా? వీళ్ళందరూ అలా అయిపోయిన వాళ్ళే. నేను డ్రైర్ వేసుకోలేదు. మాస్టర్ ఎన్నేళ్ళండి? 4. ఇది కనపట్లేదంటే మీకు మెమరీ చూపించాలన్నమాట. మెమరీ జీరో బాగుంది. వన్ మోర్ రౌండ్. హలో మేడం, ఐఎమ్ యువర్ యాడమ్. అలా చూస్తావంటే ఎఫ్ఐఆర్ రిమెంబర్ ఎఫ్ఐఆర్. I can't understand your broken English. మీ బ్రోకెన్ ఇంగ్లీష్. ఏ టాపిక్ యూ అంటే ఏ టాపిక్ యూ వాంట్? స్పోర్ట్స్, లవ్, పాలిటిక్స్, వాలీబాల్, ఎల్కే బాల్, టెల్ ఏ బాల్. Go to hell. ఎల్లంటది ఏంటండి? ఇదే దీన్నే తెలుగులో స్వర్గం అని అంటారులే. బాగా చెప్పారా? అడిగేవాడు అమాయకుడైతే ఆ అమెరికా కనిపెట్టింది అల్లు అర్జున్ అని, క్యారం బోర్డ్ కనిపెట్టింది కీరవాన్ అని చెప్పారు. రకవరా నువ్వు? ఏమండి క్యారం బోర్డ్ కీరవాణి కనిపెట్టాడు. ఏంటి మావా, ఏదో ఐడియా చెప్తానని టానిక్లు మందులు కలుపుతున్నావు? చెప్తా. శర్మ గారు చెప్పినట్టు నువ్వు ఎవరో ఒకరిని లేపేస్తావు కదా. అవునరా, అది తలుచుకుంటేనే పెద్ద టెన్షన్గా ఉంది. ఆ టెన్షన్ పోవడానికి ఓ బ్రహ్మాండమైన ఐడియా వేసాను. ఆ మెట్ల కింద మంచం మీద ముసలోడు ఉండి చూసావా? అవును. ఎవడు కనిపిస్తే ఆడిని నన్ను చంపేయండి అని మొత్తుకుంటుంటాడు. అవును. ఆడ వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టలేక లక్ష్మీపతి గడి చచ్చిపోతున్నాడు. అవునే. ఆ లేపేదేదో ఆ ముసలోడిని లేపేసావు అనుకో, ముసలోడు హ్యాపీ, లక్ష్మీపతి హ్యాపీ, నీ దోషం పోద్ది, మనం హ్యాపీ. ఏది జరగకూడదు అనుకున్నా అజ్జేయమంటావేంట్రా? ఇంతకు మించి టైం లేదు, దారి లేదు. నా మాటను ఏ టైంలో రా? హలో, నేను అంజలిని. చెప్పు. శర్మ గారు బెంగళూరులో మిస్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారనే తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ శర్మ గారితో మనకు పని లేదు. మొత్తం నేను ఇక్కడ సెటప్ చేస్తాను. నువ్వు అర్జెంట్గా బెంగళూరు నుంచి వచ్చాయి. ఫోన్ పెట్టేసాయి. ఎవర్రా? అంజలి,
బెంగళూరులో శర్మ గారు లేరంట, ఆయనతో మనకేం పని? పద ఇదేసి ముస్లింలు లేపేద్దాం. అది విషయం రా, తాగితే చచ్చిపోతాడు. రారా చెప్తాను, విషయం కాదు తొక్క కాదు. శివుడు వేసిన తర్వాత ఆడు కటరులు లేపుతాడు. మెల్లిగా చూసుకొని ఫోబియా తొక్కకుండా అది దానికోసం వచ్చాను తెలియదు ముసలుడికి. గండం నీది బే, నాది కాదు. పొసే పొసే. సందీప్, నేపాల్, తొందరగా రండిరా, తొందరగా రండి. ఒరే సందీప్, మిమ్మల్నేరా, తొందరగా రండి, రండిరా. ఏ మీ మామయ్య బకెట్ తడిసాడా? మావయ్య, మావయ్య, మావయ్య. దాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఆహా, అచ్చం చిరంజీవి గారు వచ్చి డాన్స్ ఆడుతున్నట్టుంది. అల్లుడు, నువ్వు నిజంగా దేవుడురా. నీ మనసులో మా నాన్న మీద ఇంత అభిమానం పెట్టుకున్నావు నేను కల్లో కూడా అనుకోలేదురా. రాత్రి పడుకున్న మా నాన్న లేపి మరి ఏదో మందు పట్టించావంట. అప్పుడు నుంచి ఇలా డాన్స్ చేసి ఎత్తాడురా. నీకెవడు చెప్పాడు? నాన్నే మాట కూడా వచ్చేసింది. మాకు మాట పడిపోయింది. అల్లుడు, నువ్వు మేలు అవ్వకుండానే జనాలకి ఎంత మేలు చేస్తున్నావే, మేరైతే ఇంకెంత మేలు చేస్తావురా. వాళ్ళకి మా నాన్నకి ఒక్కడు కాదురా కొడుకు, ముగ్గురు కొడుకులు రా. ఇంత డాడీ నుంచి ఆడుతూ చూసుకో. డాడీ, డాడీ. ఇదేంట్రా ఇలా అయిపోయింది? అదే నాకు అర్థం కావట్లేదు. వీడికి పాయిజన్ అవద్దని కల్పిస్తే పాయసం అయిపోయిందేంటి? డోంట్ వరీ, నెక్స్ట్ ఇంకో మంది తయారు చేస్తాను. షడప్, మళ్ళీ మళ్ళీ నీ చెత్త ఐడియాలు ఇవ్వకు. అది కాదు రానే. ఆ కౌగిట్లోకి వచ్చేసావా, ఇక నిన్ను బంధించి వదలను ప్రియా. ఏంట్రా ఈ టైంలో? కొంప మునిగిపోయింది. ఏమైందిరా? ఇట్రా, పార్వతిని కిడ్నాప్ చేయమని వాడు ఎవరినో పెట్టాం కదా, వాడు ఏకంగా దాన్ని చంపేశాడు. ఏమైందిరా? మా ఇంట్లో పార్వతి డెడ్ బాడీ. వాడు తప్పించుకుంటాడు. నీ ఆవిడ బాడీ పట్టుకుని పార్వతి డెడ్ బాడీ అంటావా? నీకేమొచ్చింది? చల్లగా కూడా ఏం చేద్దాం? ఏముంది, తెల్లారేటప్పటికల్లా పోలీసులు, ఫింగర్ ప్రింట్స్, పోలీస్ కుక్కలు మనకు మీరు చేసిన పనులన్నీ చేసి ఇప్పుడు పోలీసులు జైలు అంటున్నారు. నాకు అసలు చచ్చినాలంటే భయం, చచ్చినారా? నీ వెళ్ళిపోతాను, నాకు భయం అంటే. చెప్పేది సరిగ్గా వినండి. ఇప్పుడు ఈ శవాన్ని టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు తోసేస్తాం. రేపు ఉదయం చూసిన వాళ్ళందరూ దీని లవర్ కోసం ఎదురు చూసి వాడు రాక ఇది ఆత్మహత్య చేస్తుంది అనుకుంటా. అర్థమైందా? పట్టండి.
అయ్యో పట్టుకున్నా ఇదిగో దీనికి ఒక్కటే మార్గం. 2 చేతులు కోడి కాళ్ళు ఇరిచినట్టు ఇరిసేయటమే. చచ్చిపోతున్నావురా? చచ్చిందని పట్టుకుని చచ్చిపోతున్నా నీకేమైనా మెంటలు వచ్చిందా? ఇంకో బ్రహ్మాండమైన ఐడియా. ఒక మంచి రంపం తెచ్చి 2 చేతుల్ని రంపం అక్కడ ఉందా? అదే నేను రంపం ఎక్కడ పెట్టాను? అక్కడ పెట్టింది గొడ్డల. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి పార్వతీది? లోపల నీ భయంతో మమ్మల్ని చంపుతున్నావు కదరా బావా. అదేంటి పక్క నుంచి వస్తున్న భయం అవుతుంది బావా. ముక్కులో వేలు పెట్టి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఊరుకోటే. చెప్తున్నాను వద్దు. నేనేం చేశాను బావా? చెవు పట్టుకుని మెలి తిప్పుతావేంట్రా? నేనా? లేకపోతే నీ అబ్బా? ఏంట్రా వాడిని కొడతావు? నెత్తి మీద టపా టపా అని కొడతావు. అసలే భయపడి సస్తా ఉంటే. నేనా? లేకపోతే నీ అబ్బా? అయ్యప్పా, ఇప్పుడు ఎందుకట? మీ ఆవిడ నిన్ను దగ్గర రానిట్లేదు కదా అని నన్ను గోకుతావా? నేను గోకలా గోకలా గోకలా. ఏమిటి ఏమైంది? 3 చేతులు కనిపిస్తున్నాయి. అది తిక్కలాడ పని అయి ఉంటుంది. అబ్బా థ్యాంక్స్ బావా. యాష్ నా మీద ఎత్తావేంటి? ఎక్కడ? నా చేతులు ఎక్కడ ఉన్నాయిగా. మరి చెయ్యవరు నీదా? ఫిట్టింగ్ పార్వతి బతికే ఉన్నావా? ఇంకా అనుమానమా? మీ ముగ్గురు బండారా మీ పెళ్ళాల ముందు బయట పెట్టాగే నేను సచ్చేది. ఆడదనని కూడా చూడకుండా నన్ను కిడ్నాప్ చేయిస్తారా? మీ అంతు చూస్తాను. నాకిందాకనే అనుమానం వచ్చింది బావా. ఏంటి? దెయ్యం కుడుతుందేందా అని. అయ్యో ఇదండి ఓపిక లేదు కానీ నువ్వు కానీ Oh mama, say yeah.
ఏమండి? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? నీ కంటికి నేను ఏమైనా పిల్లకాయలా కనిపిస్తున్నానా? ఐ మీన్ నా ఏజ్ గ్రూప్ వాళ్ళు. నేనున్నాను కదా. నీ మొహం నీకంటే బచ్చాని పిలవరా? చాలా తేడాగా ఉందండి. హలో టెరా కొంపదీసుడు ఏమన్నా మన జిల్లా కొత్త కలెక్టరా? అబ్బా ఇది కలెక్టర్ ఫేస్లో లేదండి, అంబాజీపేట ఆమదం తాగినోడు మొహంలో ఉంది. ఏంట్రా ఆలోచిస్తున్నారు? ఎవరిని స్పేర్ చేయొద్దు, వేసేయండి. అబ్బో సిగ్గులేదురా? ప్రొఫెషనల్స్ అయ్యింది కత్తి లేదంటారా? కత్తి పిట్టలు తీసేయండి రా. అయ్య బాబోయ్, ఈ రోజు మినిమం 10 తలైనా తగ్గపోతే వర్కౌట్ అవదు. ఓకే, ముందు తల నరకేయండి, తర్వాత తోలు తీసేయండి, తర్వాత కాళ్ళకి కాళ్ళు మొండానికి మొండాను మొత్తం అంతా ముక్కలు ముక్కల కింద నరికేసి వెండి నీళ్ళు వేసేయండి. వీడు ఎవడో నరకటానికి పుట్టినట్టుందండి. ఆడు సంగతి అట్టున్నా, ముందు నీ నలుపుడు ఎక్కువైందిరా. ఆడెవడో కనుక్కో. అడగను, నా వల్ల కాదు. అరే బచ్చా, నువ్వు అటు తిరుగు. నేను చూడకుండా మా అయ్యగారిని నరికేస్తాడే వీడు, చంపేస్తానే. మహానుభావ, మీ ఇంటికి పెళ్లి కళ వచ్చిందని విన్నాం. మీ ఇంట్లో వంట చేసే భాగ్యం కల్పించండి. అందులోనూ అజ్ఞాతంలో ఉన్నాం, కానీ వంట మాత్రం అద్భుతంగా చేస్తాం. ఏంటి నువ్వు వంటోడివా? మరి ఇందాక నరికే తోలు తీసేయి అన్నావు. అవునండి, మేకని నరికేయమన్నాను, తోలు తీసేయకుండా వండేస్తారంటండి. బిర్యానీ చేయాలి కదా. అడలు కొట్టేసావు కదా వంటోడా. సరే గాని అసలు నువ్వు వంట బాగా చేయగలవంటయ్యా? అద్భుతంగా చేస్తానండి. నేను చేసిన వంట తిని మీరు ఉంటే మీకే తెలుస్తుంది, లేకపోతే నాకు తెలుస్తుంది. నువ్వు పనివాడివయ్యా. సరేనయ్యా, ఈ కాంట్రాక్ట్ నీకు ఇచ్చేస్తున్నా. ఏంటయ్య గారు, వాడు చూస్తే పెంటగాళ్ళలో ఉన్నాడు, వాడు కొంట ఇవ్వటం ఏంటి? ఫేస్ చూడండి, కోతిలేదు ఉన్నాడు. తమరు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇదే పొజిషన్లో ఉండేవాళ్ళు. బాగా ఆలోచించుకొని చెప్తున్నాను. బాగా చించే చెప్తున్నాను, నువ్వు నమ్మాయి. సరేనయ్యా, కానీ మా తాతగాడి పెళ్లి అతి వైభవంగా చేస్తున్నాను. కొన్ని వేల మంది జనం వస్తున్నారు. మరి ఇంతమందికి నువ్వు ఒక్కడివి ఎట్ట ఉండగలవు అని. నేను ఒక్కడే సార్, నా వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది, పిలవమంటారా? రేయ్ सोनारे सोनारे सुन सुन सोनारे 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 सुन सुन सोनारे सोनारे రండ్రా, వీళ్ళే సార్ మన గ్యాంగ్. నమస్తే సార్. మరి ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి షకీలా, మన పెళ్ళం. మన పెళ్ళం? అబ్బే, మా అందరి పెళ్ళం. యా చది తీసుకెళ్ళి పని చూపించు. వెళ్ళండిరా, చేయి కడుక్కోవా. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికాడు అనమాట. ఒరే బేడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలికలు తిరిగిపోతావు? నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో ఒకటి చేయండి. నిజమే. పూజ, నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. అయ్యో బాబా, ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటంటే పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వు ఎలా సత్తావు? అయ్యి బాబో, ఇందాక ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. పూజ, నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ, నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా 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 చెప్పా. నీకు కొంచెం లూజ్ అని చెప్పాడు. అంతేలే, ఇల్లరకం అల్లుడు అంటే అందరికీ లోకువేలే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు, కానీ తీసుకెళ్ళడు. బాధపడుకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకెల్లప్పుడూ విస్పర్స్ నో టెన్షన్ తోడుగా ఉండాలి. అయ్యో చిచ్చి, ఇంగ్లీష్ కదా, ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గారు పొద్దుటే ప్యాకెట్ ఎత్తాడు చూసావా? దజ్జున్ను. దజ్జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు, నిన్ను ఎలా ఇరికిస్తానో చూడు. అదా, ఇదేంటి ఒంటి మీద బట్టలను తాకట్టేస్తున్నావు? సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు? నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరే గానీ ఇందాక కౌంట్ సంగతి ఏంట్రా? ఇదిగో తీసుకో. ఎర్రబాబు ఏంట్రా బులిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడు? బట్టలు తీసుకో. రే ఎర్రబాబు, నేను నువ్వు ఇచ్చిన జిన్ని చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ, నిన్నటి నుంచి తెగ సంపేస్తుందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను.
జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తానండి, దాంట్లో తిరుగులేదు. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా ఉత్కారేయగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. కమ్ ఆన్ ఎర్రబాబు. నన్ను చూస్తావేరా, చెప్పరా. చెప్పరా చెప్పు. జున్ను అండి, జున్ను. జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep, sleep, sleep. Morning become tight. Okay. I know how to make curd, but I want to know about జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే, ఇప్పుడు జున్ను గురించి చెప్పు. చెప్పేనా? చెప్పేయ్. చూడు, చెప్పు. ఫాలో మీ. కూర్చోండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. You take this buffalo milk. And you take another buffalo milk. Not this buffalo. Another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Okay. Then you put after 15 minutes small bellam unda. What is bellam? English lo చెప్పా. Brown sugar. Brown sugar. Not that brown sugar. Not that. Not that. Bellam unda. కిరాణా కొట్లో దొరుకుద్ది అది. అపార కొట్లో దొరికితే స్వీట్ షుగర్. వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. You put sweet sugar. After 15 minutes it is burning, boiled. You put some miryalu. What is miryalu? Miryalu. Small black balls. ఓ పేపర్ తీసుకుందా? Pepper. కాదు, పేపర్. Pepper. You put some pepper. It is burning. Boiled. After 1 hour. Next 1 hour. It become tight. That is called జున్ను. లాస్ట్ డే నిన్న తిన్నావే జున్ను ఇదే. ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఓడి చేసింది గేదె జున్నులా లేదు, గేదె పేడలాగా ఉంది. పెంటలో ఇంగ్లీష్. రెండోసారి అవమానం. నో, సెకండ్ ఇన్సల్ట్. మా పెరటి చెట్టు పళ్ళన్ని కుశలం. ఏంటా పాటలో? నీ పాట విని రోడ్ మీద పోయే వాళ్ళంతా జాంకాయలు తీసుకుని బొడ్డు ఎక్కడ ఉందా అని ఎత్తుక్కుంటా వస్తారు. ఆ తర్వాత క్యూ కంట్రోల్ చేయలేక నేను చావాలి. ఏ నేను బాగా పాడటం లేదా? ఆశా బోన్స్లే హరిశ్చంద్ర పద్యం పాడినట్టుంది. ఇక్కడే పెట్టానే, ఎక్కడుందబ్బా? ఏంటి వెతుకుతున్నారు? ఇక్కడ నా కొత్త షర్ట్ ఇస్త్రీ చేసి పెట్టాను, ఏమైందబ్బా? ఇదేమో చూడండి. ఏయ్, నీకు అసలు బుద్ధి ఉందా? కొత్త షర్ట్ తో ఇల్లు తుడుస్తావా? ఇది కొత్త షర్టా? నాకేం తెలుసు? ఇల్లు తుడిచకుండా ఇస్త్రీ చేయించి పెట్టిన ఎర్రి మొగుడు ఎవరా అనుకున్నా. ఉసై బండెడ్ క్వీన్, ఉండు, నీ జడ కత్తిరించి సౌరాలు కమ్మేస్తాను. ఎక్కడికెళ్తావు నువ్వు? వదిలేస్తాను, మేసాలకి జడ వేసి పూలు పెడతావు. బకెట్ తనేసింది. మిస్టర్ నిర్మల, మేరీ భర్త మీరేనా? కాదు. మరి ఆవిడ ఈ గుమ్మ ముందు గురకా వాళ్ళ తిరిగాయనే నా భర్తని చెప్పిందే. అలా చెప్పిందా? అయితే నేనే. ఇంతకు విషయం ఏంటో చెప్పు. ఈ మందులు తీసురండి. నీ కాలుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదమ్మా, జస్ట్ బెణికిందంతే. మందులు వాడి చూడు, సాయంత్రానికల్లా మాధురి దీక్షితులా స్టెప్లు వేయచ్చు. ఆల్ ది బెస్ట్. నీ కాలు ఇది ఆడిన వింత నాటకంలో ఇక నాకు కుంటి పాత్రే మిగిలింది. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా, ఆశా
ఒక కోలేనా అంతా ప్రాంతియేనా అపశుద్ధులారా, తప్పుడు స్వరాలారా, జింక పిల్లల చెంగు చెంగుని ఎగిరే ఆ పిల్ల కాళ్ళు కాస్త విరిచేస్తారా? ఇప్పుడు పోయిన ఆ పిల్ల కాలు మీ ఇద్దరు ఎవరు తెస్తారో చెప్పండి. పోయిందేమన్నా కోడికాల మిలిటరీ హోటల్ నుంచి తెచ్చివటానికి అవకాశం లేదు గాని లేకపోతే నా కాలే ఇచ్చేసి ఉండేవాడిని. ఏడ్చావు వెధవ దొడ్డి కాళ్ళు నువ్వును. ఆ పిల్లను ఊ అనమనండి. ఊ అంటే కాలు వస్తుందా? కాలు రాదు. ఊ అంటే మిమ్మల్ని ఇద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పంపిస్తా. నెల్లూరు వద్దు మామ, పెన్నా నది నీళ్లు నాకు పడవు. అయితే రాజమండ్రి సెంట్రల్ జైలు ఖాయం చేసుకో, నీకు గోదావరి బెటర్. వద్దు బాబాయ్ గారు, సంసారంలో భార్య నీళ్ళైతే భర్త బెల్లం, రెండూ కలిస్తేనే పానకం. ఇలాంటి గొడవలు పానకంలో ఫెనాయిల్ లాంటివి. ఆయన జైల్లో వేస్తే నా బతుకు మేకలు చెప్పిన వాల్ పోస్టర్ అవుతుంది. ఆహా, ఓహో, అయ్యో, ఒరే విన్నారా ఆ పిల్ల మాటలు? ఇంకా ఇలాంటి పతివ్రతలు ఉండబట్టే మద్య నిషేధం అమల్లో ఉన్న మందు పుష్కలంగా దొరుకుతోంది. ఇప్పుడే చెబుతున్నా, ఇక మీదట ఆ పిల్లకి ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా మీ ఇద్దరే దగ్గరుండి చూసుకోవాలి. తేడా వచ్చిందో మీ ఇద్దరిని పియానో తొక్కినట్టు తొక్కి మీ చెవుల్లో పాట పాడేస్తా. అమ్మాయి, నేను నీ బోటలోనే తిరుగుతుంటాను. ఈ కోతులు ఏమైనా జంపులు చేస్తే ఒక్కసారి అంకులు అని పిలు, నేను వీళ్ళ తోకలు కత్తిరిస్తా. సరే అంకుల్. ఇంకా చూస్తారేంటి? పోండ్రా. సరేరా? అదే సరే అని మీతో అని రాని వీడితో అన్నాను. జాగ్రత్త. అరే నాయనా, బాపు నువ్వు మళ్ళీ పుట్టినావా? బాపు బాపు ఏంటి, ఏం పేరు మీది? రాజ్ కుమార్. రాజయ్య పోయి రాజ్ కుమార్ అయినావా? రాజయ్య. అయితే నువ్వుది రాజయ్య ఏంటి బాపు? ఎవరు నువ్వు? ఏ ఊరు మీది? విజయవాడ. మన సిద్దిపేట కదా? సిద్దిపేట. సరే అది ఏడ ఊరిదే. బాపు ఏంటి ఏంది బాబు గట్లా చూస్తున్నావు? ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ. ఏంది ఆ ఫోటోలు తీసాడు? ఏంది బుగ్గా బుగ్గా రాసుకోండి. మన ఇద్దరం కలిసి. ఎవరు నువ్వు? ఏం తేడాగా కనిపిస్తున్నావు? అది కాదు బాబు, దూరం జరుగు, డిస్టెన్స్ మెయింటైన్ చేయి. తడిపిన క్షణము కదా. బాపు ఒక్క నిమిషం, నా నంబర్ తీసుకో. నీకు ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి, నేనున్నాను బాబు. సరే 984842322121. అసలు వదిలే. అరే నా దగ్గర డబ్బులు అయిపోయినాయి. అయితే ఏమైంది, మన ఏటీఎం ఉన్నాడు కదా. కొడక జల్దీ కలిగమ్మ దగ్గర రా. ఇప్పుడు వస్తాడు చూడు. బాపు ఎంతైంది బాబు? కొత్తగా కళ్ళు కాంపౌండ్ ఓపెన్ చేశారు, బోని చేయడానికి వచ్చా. చూస్తే పైసలు లేవు. నేను కడతా బాపు, నడు. ఇంటికాడ ఇంగ్లీష్ మంది ఆగిస్తా. నేర్పిన అమ్మకి గురువునవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా. ఆయన దొరికిండు, అమ్మను కూడా దేవులాడి ఎట్లయినా వాళ్ళిద్దరిని కలపాలి. బుగ్గలమ్ముతాం బూరెలమ్ముతాం, బుగ్గలమ్ముతాం బుగ్గలమ్ముతాం బూరెలమ్ముతాం. అమ్మా రంగు రంగుల బుగ్గలమ్ముతాం బూరెలమ్ముతాం. అమ్మా నువ్వు బుగ్గలు అమ్ముతున్నావు? అమ్మా ఎవడ్రా నువ్వు? దున్నపోతులాగా ఉన్నావు, నన్ను అమ్మంటున్నావు. అది కాదమ్మా, ఈ బుగ్గలు ఎంత అమ్మా? ఏదైనా 5 రూపాయలు. 50 రూపాయలు ఇస్తామ్మా ఒక్కొక్కదానికి. మొత్తం నాకు ఇచ్చేయి అమ్మా. ఈ పైసలు మొత్తం తీసుకో అమ్మా.
అమ్మా రేపు ఎక్కడ అమ్ముతున్నావు బుగ్గలు? రేపు నాకు అన్నీ నేనే కొనుక్కుంటా. నా నెంబర్ తీసుకో. చెప్పమ్మా. 9848098480. ఈ బుగ్గలు బూరలన్నీ నువ్వే తీసుకో. బుగ్గలు అమ్ముకుంటున్నావు అమ్మా నువ్వు? అన్నా ఏంటి ఈ బుగ్గలు ఎంత? బుగ్గలు అమ్మటంలో కనిపిస్తున్నా నాయన ఇట్లా దొరికిండమ్మా. మీ ఇద్దరిని ఎట్లనైనా కలుపుతానమ్మా. అమ్మా ఏంది ఏమో చూపిస్తానని దొరికొచ్చినావు? నేను బొగ్గలు అమ్ముకోనికి పోవాలి. ఇప్పటి నుంచి నువ్వు బుగ్గలు అమ్ముకునే బాధ ఉండదమ్మా. ఏ నువ్వు గిట్లా అమ్ముతావా? లే నాయన అమ్ముతాడు. చిన్ని 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 ఆశలు నాలో రేగనే, చిరు 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 చిందులు మనసే వేసెనే, చిట్టి 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 కొండమచ్చలో అన్నాడు. చల్ తప్పమ్మా, నాయన అట్లా అనొద్దు. పోయిన జన్మలో మీ ఇద్దరు కొట్లాడుకున్నారని ఈ జన్మలో మీ ఇద్దరు కలపడానికి ఏడేనో దేవాడికి తీసుకొచ్చిన. నువ్వేమో ఇట్లా అంటున్నావు. ఇది తరిగా కాదు. నా మీద నీకు ఇంకా కోపం తగ్గినట్టు లేదు. నేను ఏసీ రూమ్ లో కూర్చుని ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఎండలో తిరిగి బోరని అమ్ముకుంటున్నావా? ఆ జన్మలోనే కాదు ఈ జన్మలో కూడా నేనే నీ భర్తని. స్టిల్ ఐ లవ్ యూ. నన్ను క్షమించండి. ఐ లవ్ యూ. ఈ మాట నాలో దాగనే, చిన్ని ఆశలు నాలో రేగనే. అమ్మా నాన్న కలిసి ఇక నాకు చాలు. అంతా దేవుడే. మామూలి నీ చేతిలో ఆ గిటార్ ఏంటి? వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు. గారు అనాసిని తెచ్చేసా. అబ్బో నీ వ్యాపారం చూసిన తర్వాత నా తలనొప్పి ఎగిరిపోయింది. దగ్గుతున్నారేం బాబు గారు? మిక్స్ బిళ్ళ తీసుకురానా? 1000 రూపాయలే. నాకేం పర్లేదు, దుఃఖలాగుండా గానీ ఈ జోబీలో 5000 ఉన్నాయి. తీసుకపోయి ఈ సంబాటిలు కొనుక్కరా. 5000కు విషయం ఎక్కడ వస్తుంది మరి? అవును అనాసినే 500 అమ్ముతుంటే. మ్యాన్ స్ట్రాంగ్ కాఫీ. పుల్లలు లేవు. పుల్లలు లేవా? ఎవడన్నా కాఫీ అడిగితే కాఫీ పొడి లేదు, పాలు లేవు, పంచాలు లేవంటాడు. ఏమన్నా పుల్లలు లేవంటాడు దరిద్రుడా. చెప్పు. ఏంటి సీక్రెట్ రా. సీక్రెట్ కదా ఆంటీ, చెప్పకూడదు. చందు ద చీటర్